ఈ సిలువే నా ఆశారా, నా ఎనోరా. సిలువయందే ముక్తి బలము జోచితి రా. సిలువయందే ముక్తి బలము జోచితి రా. నీ సిలువే నా ఆశారా, నా ఎనోరా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా. విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా. నీ సిలువే నా ఆశారా, నా ఎనోరా. సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచు నదిరా. నలిగి కరిగి నీరగుచు నదిరా. నీ సిలువే నా ఆశారా, నా ఎనోరా. సిలువను దరచి విలువ కందగా రాని నీ కృప. సిలువను దరచి విలువ కందగా రాని నీ కృప. కలుషమెల్లను పాపగా చాలునురా. కలుషమెల్లను పాపగా చాలునురా. నీ సిలువే నా ఆశారా, నా ఎనోరా. పలువిధ పదమూలలసి ఫలితమేమియు గానాలేక, పలువిధ పదమూలలసి ఫలితమేమియు గానాలేక, సిలువ ఎదుటను నిలచి నాడనురా. సిలువ ఎదుటను
నిలచినాడనురా నీ సిలువే నాశారా ఆయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితినా దురిత దూరుడ నీదరి చేరితినా నీ సిలువే నాశారా ఆయనురా. సిలువయందే మోక్తి బలము జోచితిరా సిలువయందే మోక్తి బలము జోచితిరా నీ సిలువే నాశారా ఆయనురా. మనోనిదానమును కలిగి మనస్సు నిబరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక దేవాది దేవుని వైపు మాత్రమే చూద్దాము. శిలువనాథుని వైపు మాత్రమే చూద్దాము. వేలాడుచున్న యేసు క్రీస్తు ప్రభువారి వైపు అతనిని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆ వాక్య ప్రకారముగానే ఆయన ఎంతగానో నలిగిపోయారు, నలుగుగొట్టబడ్డారు, నలిపివేయబడ్డారు. మొదటిగా గెత్సెమనే వనములో ఆయన నలిగిపోయారు. తన మనస్సు ఎంతో నలిగిపోయినది. ఎంతగా నలిగిపోకపోతే తన లోపలలో నుండి, తన యొక్క దేహములో నుండి, ఆయన యొక్క దేహములో నుండి చెమటకు బదులుగా రక్తపు బిందువులు బయటికి వచ్చాయి. అంతగా నలిగిపోయారు. అందుకే గెత్సెమనే వనము అనగా నూనె గానుగా, గానుగలో ద్రాక్ష ఫలములు వేస్తే ఏ విధముగా నలిగిపోతుందో ఆయన మన నిమిత్తమై గెత్సెమనే వనములో నలిగిపోయారు, నలుగొట్టబడ్డారు. ఎంతగా నలిగిపోయారు. గనుగాలో పడినా ద్రాక్ష ఫలము ప్రీతి తనాశారి రాంపిండ బడి పిండబడినా ఆరక్తమే నకట ద్రాక్షారసము
రసముగా నందించుచుండే పిండబడిన రక్తమే నకట ద్రాక్షరసముగా అందించుచుండే. పిండబడిన ప్రభు గెత్సెమనే వనములో పిండబడ్డారు. ఒక బట్టను ఏ రీతిగా పిండినప్పుడు అందులో ఉన్న నీరు బయటికి వచ్చి వేస్తాయో, ఆయన మన పాపము నిమిత్తమై గెత్సెమనే వనములో పిండబడ్డారు, నలిగిపోయారు, నలుగుగొట్టబడ్డారు. ఆయన చేతులకు సంకెళ్ళు వేసి రాత్రంతా నిద్రలేక యెరూషలేము వీధుల్లో ఆయనను త్రిప్పుచు, కోర్టులకు త్రిప్పుచు, 5 కోర్టుల్లో రాత్రంతా నిద్రలేక ఎంతగా నలిగిపోయారు. ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి కంటి నిదురాలేక కలత చెందిన ప్రభుని ఎంత దూరము మోయించెదారో స్వామి కింత సిలువా నెత్తి కొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదారు. నిద్ర లేకపోతే దేహం ఎంతగా నలిగిపోతుందో. నిద్ర లేకుండా ఆయనను త్రిప్పారు. రాత్రంతా 5 కోర్టులకు తిప్పారు. ఒక్కొక్క కోర్టులో ఆయన నిలవబెట్టారు, కూర్చోబెట్టలేదు. ఆయనను అపహాస్యము చేయించున్నారు, అనరాని మాటలు అంటున్నారు, ఆయన చేయని నేరములు మోపుచున్నారు. ఎంతగా నలిగిపోయారు. ఆయన నలిగిపోయారు. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నలిగిపోయిన యేసు వైపు చూద్దాం. కనుక 39 కొరడా దెబ్బలు జారి చేయగా ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టారు. బైబిల్లో మనం 39 దెబ్బలను చూస్తున్నాము, కానీ అంతకంటే ఎక్కువగానే వారు కొట్టారు. 5 గాలపు ములులు కలిగిన కొరడాలతో వీపిపోద కొడుతూ ఉంటే ఆయన మాంసము చిట్లిపోతుంది. ఆయన మాంసము చిట్లిపోయి రక్తము ప్రవహిస్తూ ఉంది. తన దేహము ఎంతగా నలిగిపోయినదో. నలుగుగొట్టబడిన యేసు వైపు చూద్దాం. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా ఎంతగా నలిగిపోయారు. 39 కొరడా దెబ్బలకు తన దేహమంతా ఎంతగా గాయపరచబడి నలిగిపోయినదో. తల మీద ముళ్ళ కిరీటములు పెట్టి రెల్లు తీసుకొని తల మీద కొట్టగా తల ఎంత నలిగిపోయినదో, ఎంతగా బాధ కలిగినదో. మొయ్యలేని శిలువ భారమును భుజం మీద వేయగా మొయ్యలేక ఎన్ని మార్లు పలుమార్లు ఆ శిలువ ఆయనను కిందకు తోల చేసినది. కళ్ళు తిరిగిపోయి
పలుమార్లు పడిపోయిన ప్రభు మీద పడిపోయిన సిలువ, ఆయన దేహము ఎంతగా నలిగిపోయినదో, ఎంతగా నలిగిపోయినదో. సిలువ కింద పడిపోయి ఎంతటి శ్రమ పొందారు. అందుకే అది మనము వర్ణించలేని ఒక గొప్ప త్యాగం అది. 2 చేతులలో మేకులు, 2 పాదములు జత చేసి మేకు కొట్టగా ఎంతగా నలిగిపోయారు, ఎంతగా నలిగిపోయారు. చూద్దాం, సిలువ ఎందుకే చేరుకుందాం, సిలువ నీడలోనే చేరుకుందాం. నీ సిలువే నా శరణాయనురా, నాకు ఈ లోకములో నా శరణము నీవే, నీ సిలువే. పలువిధ పదములు అలసాను, ఎక్కడెక్కడో నాకు ఆశ్రయము దొరుకుతుంది, శరణము దొరుకుతుంది అనుకున్నాను. ఎక్కడికి తిరిగినా కాదు, నీ సిలువ ఎద్దకే వచ్చాను. ఇప్పుడు పలువిధ పదములు అలసిపోయి ఇప్పుడు సిలువ ఎద్దకే వచ్చాను. నలిగిపోయిన నీ యొద్దకే వచ్చాను, నలుగుగొట్టబడిన మీ యొద్దకే వచ్చానయ్యా, మీ సిలువ యొద్దకే వచ్చాను అని సిలువ వైపు చూద్దాము. మీ మనసంత సిలువ వైపే మోకరించి చేతులెత్తి సిలువను సిలువను చూస్తే శిలలాంటి మనస్సు నలిగిపోతుంది, కరిగిపోతుంది అన్నారు భక్తులు. చూద్దాము, ఆ సిలువ వైపు చూద్దాం. నీవు నేను బలహీనులమే, ఆ సిలువే మనకు బలము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ యందే ముక్తి బలము చూచితిరా, బలము చూచితిరా. అవును, బలము సిలువ దగ్గరే బలము. సిలువను చూస్తేనే బలము. ఆ సిలువ వైపు చూద్దాం. నీ సిలువలో ఉన్న బలము నేను పొందుకోవాలయ్యా. ఈ 40 దినాల ధ్యానములలో నీ సిలువలో ఉన్న శక్తి, తండ్రివైన తండ్రి, నీ శక్తి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అని వ్రాయబడినట్లుగా బలమైన మీ ఆత్మతో మేము నింపబడాలి. సిలువ శక్తిని మేము పొందుకోవాలి. 40 దినాలు చేతులెత్తి అందరూ ఈ సిలువ శక్తి నాలో బలహీనతను కలిగించే సాతాను శక్తులన్నీ పోవాలయ్యా. నాలో అవిశ్వాసమును కలిగించే అదురాత్మ శక్తులని పోవాలి నాయనా. నాలో నిర్లక్ష్యమును కలిగించే ప్రతి విధమైన చీకటి కార్యాలు, ఏ విధమైన లోక సంబంధమైన శక్తులు నాలో పని చేయకూడదు ప్రభా. ఈ 40 దినాల ధ్యానముల ద్వారా నీ సిలువ శక్తి, నీ సిలువ శక్తి, నీ సిలువ శక్తి, నీ రక్త బలము, నీ రక్తమే మాకు బలము, నీ రక్తమే మాకు విజయము, నీ రక్తమే మాకు ఆశీర్వాదము, నీ సిలువే మాకు బలము, నీ సిలువే మాకు ఆశ్రయము, నీ సిలువే మాకు ఆధారము, నీ సిలువే నా శరణాయనురా. దేవుని వైపు చూస్తూ ప్రతి ఒక్కరు సిలువ వైపు చూస్తూ, నా కొరకు సిలువ వేయబడిన యేసు, నా కొరకు రక్తము కార్చిన యేసయ్యా, గాయములు పొందిన ప్రభా, నలిగిపోయిన ప్రభా, నలుగుగొట్టబడిన ప్రభా, స్తోత్రములు 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 నాయనా. నీ సిలువలో ఉన్న శక్తి, నీ పరిశుద్ధాత్మ బలమును, నీ రక్తముతో శుద్ధి చేయబడిన వారమై నీ ఆత్మ బలముతో మమ్మను నింపుము నాయన, మమ్మను నింపుము తండ్రి. మేము బలహీనులమే కాబట్టి, కానీ నిన్ను బట్టి మేము బలవంతులము, నీ సిలువను బట్టి మేము బలవంతులము, నీ యొక్క కృపను బట్టి మేము బలవంతులము, నీ పరిశుద్ధాత్మను బట్టి మేము బలవంతులము నాయనా. నీ బలము,
నీ బలము, లోకపు శక్తులను జయించే బలము మాకు ఇవ్వండి. పాపమును జయించే బలముతో ఈ 40 దినాల ధ్యానముల ద్వారా మమ్మల్ని నింపివేయండి. స్తోత్రములు 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 స్తోత్రములు. స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు 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 స్తోత్రములు. వందనములు, నమస్కారం. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము,
శాంతి బలము యేసులో శాంతి బలము యేసులో సిల్వలో నాకై కాచిన యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. ఎన్నో కఠినమైన హృదయాలను శిలలాంటి హృదయములను మార్చినది నీ శిలువ రక్తము. కఠినాత్మలను మార్చినది నీ శిలువ రక్తము. కోట్ల
బలముతో, నీ రక్త బలముతో, నీ రక్త బలముతో ప్రతి ఒక్కరిని నింపివేయండి తండ్రి. చేతులెత్తి, అందరూ చేతులెత్తి, నీ రక్త బలము, నీ రక్త బలము నా మీదకి పంపించయ్యా. నీ సిలువ రక్త బలము, నీ సిలువ రక్త బలము, నీ కలువరి రక్త బలము, రక్త బలముతో నన్ను నింపు. బలహీనుడిని కాకుండా, బలహీనురాలను కాకుండా, ఇదిగో క్రీస్తు యేసుని బట్టి బలవంతుడము కమ్ము అని వ్రాయబడినట్లుగా కడవరి దినములలో బలవంతులము అన్నాము. బలహీనులము కాదు, బలవంతులమే. ప్రభువును బట్టి బలవంతులము, ప్రభువును బట్టి బలవంతులము, ఆయన సిలువను బట్టి బలవంతులము, పరిశుద్ధాత్మను బట్టి బలవంతులము, తండ్రి అయిన దేవుని బట్టి బలవంతులము, ఆయన వాక్యమును బట్టి బలవంతులము, ఆయన సన్నిధిలో బలవంతులము. బలహీనులము కాదు, బలహీనులము కాదు. దైవ సన్నిధి మనల్ని బలవంతులుగా చేసేది, బలవంతులుగా మార్చేది, బలవంతులుగా మార్చేది. జ్ఞానవంతులుగా మార్చండి తండ్రి. యేసు ప్రభువా స్తోత్రములు తండ్రి. మీ యొక్క రక్తము ద్వారా నా తండ్రి స్తోత్రము చేయండి, స్తోత్రము చేయండి. ప్రభువును స్తుతించండి. చేతులెత్తి ఆయన సిలువను బట్టి, ఆయన త్యాగమును బట్టి ప్రతి దినము స్తుతి, కృతజ్ఞత. గొప్ప దేవా మీకు స్తోత్రం. బలమైన దేవా స్తోత్రం. సైన్యములకు అధిపతివైన దేవా స్తోత్రం. ప్రతి మానవుని పాపములను మోసిన సిలువనాథుడా స్తోత్రము. నిందలు భరించిన దేవా, అవమానములు భరించిన దేవా, 40 ప్రణాళికలను సహించిన తండ్రి, సిలువ భారములు మోసిన తండ్రి, దున్నబడిన దేవా, కొట్టబడిన దేవా, తిట్టబడిన దేవా, ఉమ్ములు భరించిన దేవా, మేకులు పొందిన దేవా, ముళ్ళ కిరీటములు ధరించిన దేవా, ప్రక్క బలము పోటును వహించిన తండ్రి, స్తోత్రములు, 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 నుతులు, 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 సంస్తుతులు, స్తుతులు, స్తుతులు. బలహీనతలో ఉన్న మమ్మలను నీ బలము చేత, శక్తిహీనతలో ఉన్న మమ్మలను నీ శక్తి చేత, పాపములో ఉన్న మమ్మలను నీ స్వరక్తము చేత కడుగుటకని, కడుగుటకని, బలపరచుటకని, నీ శక్తితో నింపుటకని, నీ శక్తితో నింపుటకని, మాకై మాకై నీ రక్తమును కాచిన గొప్ప దేవ, రక్తదారి, సిలువదారి, స్తోత్రములు, స్తోత్రములు, నుతులు, 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 సంస్తుతులు, స్తుతులు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రములు, స్తోత్రములు, వందనములు, 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 వందనములు. గౌరవపాత్రమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సైన్యములకు అధిపతిమైన తండ్రి, సృష్టికర్తమైన దేవ, రక్షణకర్తమైన దేవ, ఆదరణకర్తమైన దేవ, లాలించు దేవ, పాలించు దేవ, రక్షించు దేవ, సహాయము చేయు దేవ. మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే నతులు, మీకే నతులు, మీకే నతులు, సంస్తుతులు, స్తుతి, 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 స్తోత్రము, 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 స్తోత్రములు, స్తోత్రములు. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడును, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌనంగా చేతులు జోడించి మోకరించి సిలువనే చూద్దాం. ఆ సిలువను చూస్తూ ఉంటే సూర్యకిరణాలు సూర్యుని వైపు చూస్తే, ఇంటిలో ఉంటే మనకు సూర్యకిరణాలు పడవు, కానీ బయటికి వచ్చి సూర్యుని చూస్తే సూర్యకిరణాలు పడినట్లుగా ఆ సిలువను చూస్తూ ఉంటే, ఆ సిలువలో ఉన్న ఆయన రక్త కిరణములు మనకు బలమును కలిగించి, నలుగుగొట్టబడిన దేహములో నుండి కాల్చబడిన ఆ రక్తము యొక్క బలమును పొందుకుందాం. సిలువను చూస్తూ మౌన ధ్యానం.